ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మనము హలో వ్యూవర్స్, ఐఎమ్ కమింగ్ విత్ న్యూ టాపిక్ నేమ్డ్ యాజ్ కాశీఖండం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంకా కాశీఖండము మొదటి అధ్యాయము, అగస్త్య ఆశ్రమము. దేవతలందరూ వారణాసి చేరి 5 రోజులు నిత్యమ గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వర, విశాలాక్షి, అన్నపూర్ణ, ధూమ్ది గణపతి, కాలభైరవులను దర్శించారు. ఆ తర్వాత అగస్త్యముని ఆశ్రమాన్ని చేరుకున్నారు. అగస్త్యుడు తన పేరు అగస్తేశ్వర స్వామిని స్థాపించి జపహోమాలను చేస్తూ పరమేశ్వర ధ్యానంలో భార్య లోపాముద్రతో గడుపుతున్నాడు. సముద్రాలను తన పురాదిశిలో ఉంచి పానం చేసినప్పుడు అందులో ఉండే బడబగ్ని అయిన శరీరంలో ప్రవేశించి దివ్యకాంతులను వెల్లువరుస్తుంది. ఆయన తన తపస్సు చేసి సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు, అగ్నిని మండింపజేస్తున్నాడు. ఆయన తపోబలం వల్ల చాపలాలు ఆచాపలాలుగా మారాయి. ఆశ్రమంలో క్రూర మృగాలతో సాధు జంతువులు కలిసి మెలుగుతున్నాయి. మహాప్రశాంతంగా అగస్త్యాశ్రమము ఉన్నది. దుష్ట మృగాలు మాంసభక్షణ మాని పచ్చగడ్డి మేస్తున్నాయి. కొంగలు చేపలను, పెద్ద చేపలు చిన్నవాటిని తినటం లేదు. ఆశ్రమంలో మాంసం ఎక్కడ, శివభక్తి ఎక్కడ, మందిరం ఎక్కడ, శివార్చనం ఎక్కడ? మద్య మాంసాలు తిన్నవారికి శంకరుడు దూరంగా ఉంటాడు. శివానుగ్రహం లేక అజ్ఞానం నశించదు అన్న వాక్యం రాసి అందరికీ అహింసా ధర్మాన్ని బోధిస్తుంది. ఈ ప్రశాంతతను చూసి దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఇక్కడున్న పక్షులు విశ్వేశ్వరుని ధ్యానిస్తున్నాయా? చిలుకలు విశ్వనాథుని కీర్తిస్తున్నాయా? కోకిలలు కలికాల పరిస్థితులకు కలత చెంది విశ్వేశ్వర తలంపుతో చిత్త శాంతి పొందుతున్నాయి. స్వర్గంలో నుండి పతనం చెందడం ఉంది, కానీ కాశీలో పతనం ఉండదు. యముడి దగ్గర ఉండడం కంటే కాశీలో ఉండడం శ్రేయస్కరం. బ్రహ్మాండంలో ఏ ప్రదేశంలో ఉన్నా దానికంటే కాశీలో నివసించడం శ్రేష్టం. ఇక్కడ ఉన్న ఈశ్వర దర్శనం లేకపోతే వ్యర్థం. ఉత్తర వాహిని అయిన గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించిన వారి శ్రేయస్సుకు అంతం ఉండదు. దేవదేవ మహాదేవో శంభో శివ శివ దుర్జటే నీలకంఠేశ పినాకి శశిశేఖర నన్ను రక్షించు అంటూ ముక్తి మండపంపై కూర్చోవటం, ధర్మ విశేషాలు మాట్లాడుకోవటం, పురాణ శ్రావణం చేయటం, నిత్యకర్మలు చేయటం, పిండాదులు పెట్టడం, పరోపకారం చేయటం అంటే సమస్త ధర్మాలను ఆచరించడమే. శుక్లపక్షంలో చంద్రకళ అభివృద్ధి చెందినట్లు కాశీక్షేత్రంలో ఉన్నవారికి పుణ్యం అలా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పురుషార్థాలను ఇచ్చేది భవానీ మాత. కోరికలను తీర్చేవాడు దుండి విఘ్నేశ్వరుడు. విశ్వేశ్వరుడు మరణకాలంలో సమస్త ప్రాణులకు రామతారక మంత్రాన్ని చెవిలో బోధించి మోక్షాన్నిస్తాడు. విశ్వేశ్వరుడు ధర్మార్థ కామ మోక్ష స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు. అందుకనే కాశీ వంటి పట్టణము 3 లోకాలను లేదనే ప్రఖ్యాతి వచ్చింది అని దేవతలందరూ అనుకుంటూ అనేక మంది బ్రహ్మచారి శిష్యులతో పరివేష్టించి ఉన్న అగస్త్యమునిని దర్శించారు. శామక ధాన్యాన్ని హోమం కోసం చేతుల్లో పట్టుకున్న ఋషికన్యాలను చూశారు. సాధ్వి లోపాముద్ర పాదముద్రలను చూసి పులకించారు. ఆ పాదముద్రలకు భక్తిగా నమస్కరించారు. అక్కడ సమాధి నుండి మేల్కొన్న బ్రహ్మదేవునిలా ప్రకాశిస్తున్న అగస్త్య మహర్షిని దర్శించి నమోవాకాలను నర్పించారు. ఆయన వీరిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి సుఖసీనులను చేశాడు. వారి రాకకు కారణాన్ని అడిగాడు మహర్షి. పతివ్రత వ్యాఖ్యానము. అప్పుడు దేవతలందరి తరపున దేవగురుడు బృహస్పతి మహర్షితో, లోపముద్ర వల్లభ, నీవు గనులలో గనుడువు. నీ వంటి తపోధనులు లేరు. ఈ కళ్యాణి లోపముద్రాన్ని సహధర్మచారిని గాని ఛాయలాగా ప్రవర్తిస్తుంది. మహాపతివ్రతలైన అరుంధతి, అనసూయ, సావిత్రి, శాండల్య, సాత్య, లక్ష్మి శతరూపాలతో ఈమె సమానము. ఈమెను మించిన పతివ్రతను ఊహించలేము అని లోపాముద్రగాస్తులను కీర్తించాడు. తర్వాత పతివ్రత ధర్మాలను వివరించాడు. బృహస్పతి కన్యా వివాహ సందర్భంలో పెండి కుమార్తెతో పురోహితుడు భర్తతో జీవించినా లేకపోయినా సహచరిగా ఉండు అని చెబుతారు. కన్యక భార్య భర్తను నీడలాగా అనుసరించడం పతివ్రత లక్షణం. యమదూతలు పతివ్రతను చూస్తే అగ్నిని చూసినంత భయంతో పారిపోతారు. ఆమె తేజస్సు ముందు సూర్యాగ్నుల తేజస్సు దిగగడుపు స్త్రీల పతివ్రత చరణం వలనే భూమి భారం తగ్గుతుంది. ఈ లోకానికి పరలోకానికి భార్యయే మూలము. భార్యతో కలిసి దేవపిత్ర కార్యాలు చేయాలి. భర్తను కోల్పోయిన స్త్రీ ఏ దానం చేసినా నా భర్త సంతోషించుగాక అని చేయాలి. శ్రావణ భద్రపాద మాసాలలో ఆమె భోజనాలు అతిథులకు పెట్టాలి.
కార్తీకంలో మౌనాన్ని పాటించాలి, ఆకులలో భుజించాలి, దీపదానం చేయాలి. ఈ దానంతో ఏది సమానం కాదు. సూర్యోదయం అవ్వగానే మాఘస్నానం చేయాలి. దీపాన్ని దానం చేసేటప్పుడు పరమేశ్వర స్వరూపుడైన తన భర్త సంతోషించాలని అనుకోవాలి. కొడుకు అనుమతితో పనులు చేయాలి. పతివ్రత్యం గల స్త్రీని పూజిస్తే గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది. అమ్మ లోపముద్ర దేవి, మీ దర్శనం మాకు గంగా స్నానంతో సమానమని చెప్పాడు. బృహస్పతి తాము వచ్చిన కారణాన్ని ఇప్పుడు వివరించి చెబుతున్నాడు. మహర్షి, వీరు అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, రుద్రదేవతలు. లోకంలో జనం వీరి వల్ల అన్ని అర్థాలను పొందుతున్నారు. మేరు పర్వతం వింధ్యాగిరిపై ఈర్ష్య పెంచుకొని విపరీతంగా పెరిగింది. సూర్యుని మార్గానికి అవరోధం ఏర్పడింది. దానిని మీరే దారిలోకి తేవాలి. లోక కార్యాలను మళ్ళీ యథాప్రకారం జరిగేటట్లు చేయాలి. అందుకే మేమంతా మీ దర్శనం చేసి ఆర్థించడానికి వచ్చామని విన్నవించాడు. అగస్త్య మహర్షి, అలాగే చేస్తాను, నిశ్చితంగా వెళ్ళండి అని అభయం ఇచ్చి దేవతలను పంపించాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. థ్యాంక్ యూ. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా చూడగలరు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.